ఐటీ డెవలప్మెంట్ లో దేశానికే తెలంగాణ ఆదర్శం అన్నారు గోవా ఐటీ మంత్రి రోహన్ కాంటే. రాష్ట్రంలో ఐటీ శాఖ పనితీరును చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రితో భేటీ అయిన గోవా మంత్రి రోహన్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఒప్పందం మీద సంతకాలు చేశారు. రేషన్ షాపుల్లో సరుకులు తీసుకునేందుకు బయోమెట్రిక్ సిస్టమ్, సరుకులు తరలించే వాహనాల కదలికల కోసం కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుడు అద్భుతంగా ఉందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ ముందుందన్నారు గోవా ఐటీ మంత్రి రోహన్ కాంటే. స్టార్టప్స్, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. 2 రోజుల రాష్ట్ర పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన గోవా మంత్రి రోహన్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వ పాలసీలు, ఈ గవర్నెన్స్, ఇన్నోవేషన్, డిజిటల్ లిటరసీపై చర్చించారు. ఐటీ రంగంలో సర్కార్ తీసుకొచ్చిన ఇన్నోవేషన్స్ ను రోహన్ కు వివరించారు మంత్రి కేటీఆర్. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా సర్కార్ తీసుకొచ్చిన కొత్త సిస్టమ్ బాగుందన్నారు గోవా మినిస్టర్. సివిల్ సప్లై ఆఫీస్కు వచ్చిన రోహన్ కు ఐటీ అధికారులు ఈ-పాస్, జీపీఎస్ విధానం, పోర్టబిలిటీ సిస్టమ్ గురించి వివరించారు. ఈపీడీఎస్ లా సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలు అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేశాయన్నారు రోహన్ కాంటే. సర్కార్ ఇన్నోవేషన్లను గోవా బృందానికి చూపించారు ఐటీ సివిల్ సప్లై అధికారులు. ప్రజా పంపిణీ వ్యవస్థల గతంలో చాలా అవకతవకలు జరిగేవన్నారు అధికారులు. అయితే ఇప్పుడు ఈపీడీఎస్ పద్ధతితోటి అవినీతి, అక్రమాలు చేసేందుకు అవకాశం లేకుండా చేసినామన్నారు సివిల్ సప్లై శాఖ కమిషనర్ సివి ఆనంద్. రాష్ట్రంలో ఉన్న 171 గోదాముల్లో 1700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినామన్నారు. వాహనాల ట్రాకింగ్తో పాటు సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలిస్తామన్నారు. గోవా మంత్రి పర్యటన సందర్భంగా 2 రాష్ట్రాల మధ్య నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఒప్పందం జరిగింది.